Yes. Last. Yes. Good afternoon, everyone. Good afternoon to good afternoon, everyone. Zoom on varandaru kuda. I hope everything is audible. Yes. Okay, అండి. సో ఎస్టర్డే క్లాస్ లో ఆల్రెడీ మనం లైక్ ఇంట్రొడక్షన్ ఆల్రెడీ స్టార్ట్ చేసాం. లైక్ సిఎంఏ ఫౌండేషన్ లో చాప్టర్స్ ఏముంటాయి అండ్ సిఏ ఫౌండేషన్ లో చాప్టర్స్ ఏముంటాయి అనేది ఆల్రెడీ డిస్కస్ చేసాం. అండ్ వీ ఆల్రెడీ లెర్న్ ద మార్క్స్ పోర్షన్ కూడా మనం చదివామండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. లైక్ మార్క్స్ అనేది మనకి సిలబస్ యొక్క వెయిటేజ్ కూడా చెక్ చేసాం. లైక్ సిఎంఏ ఫౌండేషన్ లో సిలబస్ కూడా వెయిటేజ్ ఎంత ఉంటుంది అనేది ఆల్రెడీ చెక్ చేసాం. See, this is the total syllabus. లెఫ్ట్ సైడ్ ఉందంతా కూడా లైక్ ఫర్ సిఎంఏ ఫౌండేషన్, రైట్ సైడ్ ఉందంతా కూడా ఫర్ సిఏ ఫౌండేషన్. ఇందులో ఒక చాప్టర్ చూడండి. ఫస్ట్ చాప్టర్ నేమ్ ఏంటి? ఇంట్రొడక్షన్. ఇంట్రొడక్షన్ అని ఒక చాప్టర్ ఇచ్చారు. సేమ్ ఫర్ లైక్ మనకి ఇక్కడ ఏంటండి అంటే లైక్ సిఏ ఫౌండేషన్ లో కూడా ఇండియన్ రెగ్యులేటరీ సిస్టమ్స్ అని ఇంకొక చాప్టర్ ఉంటుంది. లైక్ సిమిలర్ థింగ్స్. అంటే ఒక యాక్ట్ స్టార్ట్ చేయక ముందుగా లైక్ బిఫోర్ స్టార్టింగ్ ఆల్ దీస్ యాక్ట్స్, ఈ యాక్ట్స్ అన్ని స్టార్ట్ చేసే ముందుగా ఏంటండి అంటే మనకి సిలబస్ లోనే ఇచ్చేసారు లైక్ ఒక ఇంట్రొడక్షన్ అని. అంటే ఏంటండి అంటే బిఫోర్ లెర్నింగ్ ఆల్ దీస్ థింగ్స్, ఇవన్నీ నేర్చుకునే ముందుగా మీరు ఫస్ట్ ఏంటంటే అంటే అసలు లా గురించి, అసలు లా అంటే ఏంటి, దాని యొక్క బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవడం దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అసలు లా అనేది ఎందుకు వస్తుంది, లా అనేది ఎవరు ఫ్రేమ్ చేస్తున్నారు, హౌ ఇట్ వాజ్ ఎనాక్టెడ్, సో ఎవ్రీథింగ్ లైక్ హిస్టరీ కూడా తెలుసుకోవాలి. ఎందుకు తెలుసుకోవాల్సి అంటే అఫ్ కోర్స్ దట్ ఈస్ నాట్ నీడెడ్, బట్ కాకపోతే హిస్టరీ కూడా ఎందుకు తెలుసుకోవాలండి అంటే ఇట్ వాస్ గివెన్ ఇన్ యువర్ సిలబస్. మీకు డైరెక్ట్ గా ఇన్స్టిట్యూటే దే హావ్ గివెన్ ద సిలబస్ లో లైక్ మనకి లా యొక్క హిస్టరీ, లా ఎలా వచ్చింది ఏంటనేది హిస్టరీ మొత్తం కూడా ప్రొవైడ్ చేశారు. సో దెర్ మే బి ఏ ఛాన్స్ దట్ ఎగ్జామ్ లో వాటి రిలేటెడ్ కూడా ఎంసీక్యూ అడగడానికి ఛాన్స్ ఉంది. అంతే కదా, మనకి ఇన్స్టిట్యూట్ ఏ లైన్ ఇచ్చినా కానీ లైక్ ఏ పేరా ఇచ్చినా కానీ దెర్ ఈస్ ఛాన్స్ దట్ ఆ పేరాలో మనం ఒక ఎంసీక్యూ అనేది ఫైండ్ అవుట్ చేయడానికి ఛాన్సెస్ ఉంది. సో దట్స్ వై వీ నీడ్ టు లెర్న్ ద ఇంట్రొడక్షన్ ఆల్సో. అండ్ అఫ్ కోర్స్ దిస్ విల్ కవర్ యూ 10% ఆఫ్ ది టోటల్ సిలబస్. టోటల్ సిలబస్ లో 10% ఇంట్రొడక్షన్ ఉంది మనకి. సో దట్స్ వై ఇంపార్టెంట్. బట్ కాకపోతే ఏంటండి అంటే లైక్ ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ మనకి ఎలా ఉంటుందంటే మీరు ఇప్పుడు హిస్టరీ క్లాస్ లో ఇలా జరిగింది, ఇంతకుముందు కింగ్స్ ఉన్నారు, లేకపోతే మొఘల్స్ వీళ్ళ ఎంపైర్ ఇలా ఉండేది, బ్రిటిషర్స్ ఎలా ఉండేవాళ్ళు, సో ఇలా ఏదైతే మనం డిస్కస్ చేస్తామో ఇక్కడ కూడా ఇలాగే ఉంటుంది ఇంట్రొడక్షన్ లో కూడా. ఎందుకంటే అంటే లైక్ ఇంట్రొడక్షన్ లో కూడా మనం నేర్చుకునేది ఏంటంటే అంటే ఇంతకుముందు అసలు లా అనేది ఎవరు రూల్ చేసేవాళ్ళు, సో వాళ్ళ గురించి మొత్తం ఇక్కడ నేర్చుకుంటాం. సో నథింగ్ మోర్ దెన్ దట్. బట్ కాకపోతే బేసిక్ గా మీకు అసలు లా అనేది ఏంటి, లా అంటే ఏంటి, లాకి సిగ్నిఫికెన్స్ ఏంటి అనేది ఒక బ్రీఫ్ ఐడియా వచ్చేస్తుంది. సో ఆఫ్టర్ దట్ విల్ స్టార్ట్ విత్ ద ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందండి. సో మీకు డే టు డే లైఫ్ లో రియల్ థింగ్స్ ఏవైతే మనం డిస్కస్ చేస్తూ ఉంటామో అవన్నీ మీకు ఇక్కడ ఏంటండి అంటే విల్ డిస్కస్ ఇన్ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్. సో ఇక్కడ నుంచి సేమ్ థింగ్, ఇవన్నీ మీకు ఏంటి రియల్ లైఫ్ లో జరిగే థింగ్స్. లైక్ ఇప్పుడు జరుగుతున్న ప్రజెంట్ సిచ్యువేషన్ లో మీరు ఏంటి ఒక పర్సన్ వచ్చారు, ఒక పర్సన్ ఆఫర్ చేశారు, యాక్సెప్ట్ చేశారా లేదా, లైక్ 2 పర్సన్స్ ఉన్నారు, సో అలా ఒక ఇంట్రెస్టింగ్ గా నడుస్తుంటుంది. బట్ ఇక్కడ ఇంట్రొడక్షన్ స్టేజ్ అంతా కూడా ఏంటండి అంటే ఇది అఫ్ కోర్స్ ఇది నేర్చుకోకుండా డైరెక్ట్ గా ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ స్టార్ట్ చేయొచ్చు. బట్ బిఫోర్ డిస్కసింగ్ విత్ ఎనీ యాక్ట్ మీకు ఏంటంటే ఒక లా యొక్క సిగ్నిఫికెన్స్ తెలియాలి, ఆ తర్వాత మాత్రమే మీరు యాక్ట్ నేర్చుకోవాలి. సో దట్స్ వై ఇంట్రొడక్షన్ క్లాసెస్ అనేది. సో దిస్ ఈస్ యూస్ఫుల్ ఫర్ యువర్ లెర్నింగ్ ద లా నేర్చుకోవడానికి యూస్ అవుతాయి, అలాగే ఫర్ యువర్ ఎగ్జామ్ ఆల్సో. ఓకేనా, సింపుల్. సో బిజినెస్ కమ్యూనికేషన్. So before starting with the introduction, just I will give you how we are going to learn the total subject. Total subject ni ఎలా నేర్చుకోబోతున్నామో చెప్తాను చూడండి. లైక్
ఫస్ట్ థింగ్ లా వచ్చేసరికి ఇట్ ఈస్ ప్యూర్లీ థియరీ పార్ట్. ప్యూర్లీ థియరీనే ఉంటుంది. మీకు ఎక్కడ కూడా మీరు ప్రాబ్లమ్స్ చేయాల్సిన అవసరం లేదు, ఎక్కడ కూడా క్యాలిక్యులేటర్ యూస్ చేయాల్సిన అవసరం లేదు, ఎక్కడ కూడా ఎలాంటి క్యాలిక్యులేషన్స్ కూడా చేయాల్సిన అవసరం లేదు. ప్యూర్లీ థియరీ. థియరీ అంటే ఎలా ఉంటుంది, నేను చెప్తూ ఉన్నాను మీరు వింటూ ఉంటారు. బట్ అలాగే జస్ట్ లైక్ నేను చెప్తూ ఉంటూ మీరు వింటూ ఉంటే ఏంటంటే అంటే యూ మే లూజ్ సమ్ టైమ్స్ ఏంటంటే అంటే లైక్ కాన్సన్ట్రేషన్ లూజ్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇఫ్ యూ వాంట్ టు రైట్ ద ఎగ్జాంపుల్స్ కావచ్చు, లేకపోతే ఏదైనా పాయింట్స్ రాసుకోవాలనుకుంటే యూ కెన్ మెయింటైన్ ద రన్నింగ్ నోట్స్ మెయింటైన్ చేసుకోండి. బట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దట్ అది కాకుండా మనకి ఏంటంటే అంటే యూ నీడ్ టు మెయింటైన్ వన్ హైలైటర్. ఒక హైలైటర్ తెచ్చుకోండి, నాట్ నో మనకి మెయిన్ మెటీరియల్ ఇచ్చిన తర్వాత. ఎందుకంటే అంటే ఎక్కడైతే మనకి పాయింట్స్ ఒక పర్టికులర్ పేరా ఉంటుంది, ఆ పర్టికులర్ పేరాలో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే ఉన్నాయి, మిగతావన్నీ ఆ పాయింట్స్ని అర్థం చేసుకోవడానికి కంటెంట్ ఉంటుంది. సో అంటే మీరు ఆ కంటెంట్ ఇప్పుడు ఒకసారి మీరు నెక్స్ట్ టైం మళ్ళీ రివైజ్ చేసినప్పుడు అక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ ఏంటి ఆ పేరా మొత్తం అండర్స్టాండ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆ మెయిన్ హెడ్డింగ్ నేను ఏదైతే క్లాస్లో హైలైట్ చేయించానో అదొక్కటి చూస్తే మీకు ఆ టోటల్ టాపిక్ గుర్తు రావాలి. అర్థమవుతుందా? సో దట్స్ వై ఎక్కడ హైలైట్ చేయాలి, ఏ పాయింట్స్ హైలైట్ చేయాలని చెప్తూ ఉంటాను. సో అన్ని హైలైట్ చేసుకుంటూ ఉండండి. అండ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది చాప్టర్ యూ విల్ ఇప్పుడు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50 పేజెస్ ఉంది అనుకోండి టోటల్ చాప్టర్. మీరు ఆ అండర్లైన్ చేసిన హైలైట్స్ ఏవైతే ఉన్నాయో ఆ హైలైట్స్ వరకు చెక్ చేస్తే మాక్సిమం 2 పేజెస్ చాప్టర్ అయిపోతుంది. అర్థమవుతుందా? మాక్సిమం 2 పేజెస్ చాప్టర్ అయిపోతుంది. అంటే 50 పేజెస్ ఏదైతే 50 పేజెస్ చదవడానికి కంపల్సరీగా ఇట్ విల్ టేక్ అరౌండ్ ఒక 2 hours పడుతుంది. అదే మనం సైడ్ హెడ్డింగ్స్ ఏదైతే హైలైట్ చేసామో అదంతా కంప్లీట్ చేయడానికి 10 to 15 minutes లో కంప్లీట్ చేయొచ్చు. ఎగ్జాక్ట్లీ ఎగ్జామ్ టైంలో ఇట్ విల్ బి హెల్ప్ఫుల్. ఎట్ ప్రెసెంట్ అవసరం లేదు, ఎట్ ప్రెసెంట్ మీకు అది యూస్ఫుల్ అవ్వదు. బట్ డే బిఫోర్ ఎగ్జామ్ మీరు వెళ్తారు ఎగ్జామ్కి, టోటల్ బుక్ చదవడం పాసిబుల్ అవ్వదు. సో మెయిన్ హెడ్డింగ్స్ చూడాలి, బికాస్ ఎంసీక్యూస్ కదా మీకు. సో ఎంసీక్యూస్ లో అడిగేది మెయిన్ హెడ్డింగ్స్ అడుగుతారు, కానీ ప్రాపర్ మెయిన్ హెడ్డింగ్స్ అడుగుతారు. మెయిన్ హెడ్డింగ్స్ అంటే ఇంపార్టెంట్ హైలైట్ చేస్తాను కదా, సో అవి మీకు ఎగ్జామ్ లో రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు సింపుల్ అండి, మెయిన్ హెడ్డింగ్స్ అంటే ఏముంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ ఉంటుంది, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఆఫర్ అని ఒక డెఫినేషన్ ఉంది. ఆఫర్ అంటే ఏంటనేది ఇక్కడ టోటల్ కంటెంట్ ఇక్కడ రాస్తాను. నేను ఇక్కడ హైలైట్ చేసినప్పుడు ఇందులో ఒక పాయింట్ ఉంటుంది, ఆ పాయింట్ ఒకటే హైలైట్ చేస్తాను. ఇదంతా ఎక్స్ప్లెనేషన్, ఎవ్రీథింగ్ ఈజ్ ఎక్స్ప్లెనేషన్. అర్థమవుతుందా? అవసరం లేదంటే జస్ట్ లైక్ మీకు అర్థం కావాలంటే ఇదంతా చదివితే అర్థమవుతుంది. బట్ ఇదంతా నేను క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అర్థమవుతుందా? బట్ ఈ పాయింట్ ఏదైతే హైలైట్ చేయించానో ఇది మీకు ఒకసారి మళ్ళీ మీరు రివైజ్ చేస్తే ఇదంతా గుర్తు రావాలి, అలా ఉండాలి కాన్సెప్ట్. దట్స్ వై హైలైట్స్ అనేది అందుకోసం యూస్ అవుతాయి. సో దట్స్ వై హైలైట్ ఒకటి యూస్ చేయండి. అండ్ నోట్స్ ఏదైనా రాసుకోవాలంటే నోట్స్ రాసుకోండి, షార్ట్ నోట్స్ ఏదైనా మెయింటైన్ చేసుకోవాలంటే యాజ్ యువర్ విష్. సో దెర్ ఇస్ నో ఎనీ లైక్ ఎలాంటి ఆబ్లిగేషన్ కూడా లేదండి, ఇట్స్ అప్ టు యూ. సో టోటల్గా ఫస్ట్ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ విత్ ది ఇంట్రొడక్షన్ చాప్టర్. ఇంట్రొడక్షన్ టు ది లా యొక్క ఇంట్రొడక్షన్ చాప్టర్ అండి ఇది. సో బిఫోర్ గోయింగ్ టు దట్ లా విన్నారా ఎక్కడైనా లా అని? ఎక్కడెక్కడ ఉన్నారండి? కోర్టులో లా, ఇంకా లా అండ్ ఆర్డర్ విన్నారు, ఇంకా అంతే విన్నారా? సొసైటీలో ఉన్నారు. ఓకే, ఇంకా లైక్ లా అంటే ఏంటో తెలుసా? ఏంటండి బిఫోర్? అర్థం కాలేదు. అచ్చా, ఈక్వాలిటీ గురించి చెప్తున్నారు. ఓకే, లా అంటే లా ముందు అందులో ఓకే, జడ్జ్మెంట్. సింపుల్గా చూడండి, అసలు ఈ లా అనేది ఎందుకు? లా అంటే జస్ట్ లైక్ ఒక యాక్ట్, ఒక ఎనాక్ట్మెంట్, ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. అదేనా లా అంటే? అదేనా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాలి మీరు, ఎవరైనా సరే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏంటండి బైక్ మీద డ్రైవ్ చేస్తూ వెళ్తున్నారు, ఓకేనా? సో ఒక నార్మల్ రోడ్లో ఒక 70 స్పీడ్లో వెళ్తున్నారు, హెల్మెట్ పెట్టుకోలేదు, ఓకేనా? ట్రాఫిక్ పోలీస్ ఆపేసినప్పుడు ఏం చేస్తారు ట్రాఫిక్ పోలీస్? హెల్మెట్, తర్వాత ఫైన్ ఛార్జ్ చేస్తారా? మీద ఫైన్ వేస్తారా? ఫైన్ ఛార్జ్ చేస్తారు. లైక్ ఫైన్ ఎందుకు ఛార్జ్ చేస్తున్నారు? ఎందుకు ఫైన్ ఛార్జ్ చేస్తున్నారు చెప్పండి?
మరి ఆ తప్పు చేయకూడదు. లైక్ తప్పు చేయకూడదని ఓకే, బట్ కాకపోతే అప్పుడు ఫైన్ ఎందుకు చార్జ్ చేశారు? ఎందుకండి అంటే యూ మేడ్ ద మిస్టేక్. లైక్ ఆల్రెడీ మనం కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనం ఆల్రెడీ ఫ్రేమ్ చేసుకున్నాం. ఏంటి, రోడ్ మీద వెళ్ళేటప్పుడు కంపల్సరీగా హెల్మెట్ వేర్ చేయాలి, అవునా? హెల్మెట్ వేర్ చేయాలని రూల్ ఉన్నప్పుడు మీరేం చేశారు? ఆ రూల్ అనేది పట్టించుకోకుండా యూ వెంట్ టు ద రోడ్ మీదకి వెళ్ళిపోయారు. సో పోలీస్ అనేది స్టాప్ చేశారు అండ్ ఫైన్ చార్జ్ చేశారు, అవునా కదా? జరుగుతుందా? సో అంటే అసలు ఎందుకు సార్ ఇప్పుడు ఫైన్ చార్జ్ చేయాల్సిన అవసరం ఏంటి, రూల్స్ ఫాలో అవ్వాల్సిన అవసరం ఏంటి, అసలు ఎందుకు తీసుకొచ్చారు ఈ లాస్ అన్ని అండి? యాక్చువల్గా ఇంతకుముందు లైక్ ఏంటంటే సో మెనీ ఇయర్స్ బ్యాక్, చాలా ఇయర్స్ బ్యాక్ అసలు ఈ లాస్ ఉండేవి కాదండి. కొన్ని సంవత్సరాల క్రితం, లైక్ ఒక 2000-3000 ఇయర్స్ బ్యాక్ మనకు అసలు ఈ లాస్ ఉండేవి కాదు ఎప్పుడు కూడా. ఈ లాస్ అన్ని కూడా తర్వాత వన్ బై వన్ ఇంట్రొడ్యూస్ అయినవే, కానీ ఇంతకు ముందు మనకు అసలు లాస్ ఉండేవి కాదు. ఇలా మనకి ఇప్పుడు లైక్ డిఫరెంట్ యాక్ట్స్ ఉండడం కానీ లేకపోతే కోర్ట్స్ ఉండడం కానీ ఇవన్నీ ఎక్కడ లేవు. ఎక్కడ అసలు కోర్టే ఉండేది కాదు. అర్థవుతుందా? ఎందుకు అవసరం లేదు సార్ అంటే ఆ టైంలో సివిలైజేషన్ లేదు. దెర్ ఈస్ నో సివిలైజేషన్ అంటే లైక్ ఏంటి, ఎక్కువ మనకి ఏంటి అంటే ఎక్కువ అంత కెపాసిటీ ఆఫ్ ద పీపుల్ ఎవరు లేరు. చాలా తక్కువ మెంబర్స్ ఉండేవాళ్ళు. అండ్ వాళ్ళు ఏదైతే ఫాలో అవుతున్నారో అదే కరెక్ట్ అనుకునే వాళ్ళు. అండ్ వాళ్ళకి అంత రూల్స్ అవసరం లేదు. అర్థవుతుందా? బిఫోర్ సివిలైజేషన్ స్టార్ట్ అవ్వక ముందు చాలా తక్కువ గ్రూప్స్ పీపుల్ ఉండేవాళ్ళు కదండి. అందుకోసం వాళ్ళకి క్లాస్ అవసరం లేదు. వాళ్ళు ఏదైతే వాళ్ళకి ఒక పర్సన్ ఉంటారో అది నేను చెప్తే అది ఫాలో అయిపోతారు అంతే. అర్థవుతుందా? బట్ ఇయర్స్ ఆన్ ఇయర్స్ సివిలైజేషన్ ఇంక్రీజ్ అవుతుంది, నెంబర్ ఆఫ్ పీపుల్ ఇంక్రీజ్ అవుతున్నారు. సో ఇంతమంది ఇంక్రీజ్ అవుతున్నప్పుడు, నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఇంక్రీజ్ అవుతున్నప్పుడు అందరూ కూడా ఒకటే ఆర్డర్ ఫాలో అవ్వాలి. ఇప్పుడు ఒకటే చిన్న ఏరియా అనుకోండి, ఇంతకుముందు ఎలా ఉండేది, టోటల్ ఒక ఫ్యామిలీ ఉండేది, ఆ ఫ్యామిలీలో మెంబర్స్ అందరూ కూడా ఒక ఏరియాలో ఉండేవాళ్ళు. ఇక అలాంటి ఒక చిన్న ఫ్యామిలీస్ కొన్ని ఉండేవి. లైక్ అలా ఒక టోటల్ సిటీ అయిపోయింది అంతే. ఇంకా లైక్ ఒక ఏరియా అయిపోయింది, ఇంకా అంతకంటే ఎక్కువ మెంబర్స్ ఉండేవాళ్ళు కాదు. అందులో మెయిన్ పర్సన్ ఎవరైతే ఉన్నారో అతను ఏదైతే చెప్పారో అదే వాళ్ళందరూ కూడా లైక్ పాటించేవాళ్ళు. అందువల్ల ఏంటంటే అసలు ఒక లా తీసుకురావాలి, అందరూ ఈక్వల్ గా ఫాలో అవ్వాలని ఎక్కడ లేదు. బట్ ఆఫ్టర్ కొన్ని ఇయర్స్ తర్వాత మనకి ఏంటంటే అంటే లైక్ ఎవరైతే అంటే నెంబర్ ఆఫ్ పీపుల్ ఇంక్రీజ్ అవుతున్నారు కదా. సో ఆటోమేటిక్ గా అందరూ కూడా ఒకటే విధంగా ఫాలో అవ్వాలంటే ఒక పర్టికులర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనం క్రియేట్ చేయాలి. అంటే అందరికీ కూడా ఒక లా తీసుకురావాలి. అదర్వైజ్ మనం లా తీసుకురాలేదనుకోండి, ఇంతమంది పీపుల్ ఉన్న కంట్రీస్ ని, ఇంతమంది పీపుల్ ఉన్న ప్లేసెస్ ని కంట్రోల్ చేయలేము మనం. బికాస్ అందరూ కూడా ఒకటి ఫాలో అవ్వరు కదా, ఎవరు వచ్చినట్టు వాళ్ళు ఫాలో అవుతారు. సో అలా ఫాలో అయితే దెర్ ఈస్ నో మీనింగ్ ఫర్ ద సివిలైజేషన్. లైక్ సివిలైజేషన్ ఉండదు, అంత డిస్టర్బ్డ్ గా ఉంటుంది. సో దట్స్ వై అందరూ కూడా ఒకటే ఆర్డర్ లో ఒకటే లాగా ఫాలో అవ్వాలంటే ఒక లాస్ అనేది చాలా అవసరం మనకి. అందుకోసం మనకి ఏంటంటే ప్రతిసారి కూడా ఈ లాస్ అన్ని డెవలప్ అవుతూ ఇంప్రూవ్మెంట్స్ తీసుకొస్తూ లైక్ దే ఆర్ మేకింగ్ ద చేంజెస్ తీసుకొస్తూ ఉన్నారు. అర్థవుందా? లా ఎవరు డిసైడ్ చేస్తారో తెలుసా? లాని ఎవరు ఫ్రేమ్ చేస్తారో తెలుసా? మనమే లాని లైక్ వీఆర్ ద మేకర్స్ ఆఫ్ ది లా. అది ఎలా పాసిబుల్ అవుతుంది సార్ అంటే, ఎలక్షన్స్ జరుగుతాయా? ఇప్పుడు జరుగుతాయి. తర్వాత మనం ఏం చేస్తామండి, వీళ్ళు ఎలక్ట్ ఒక పర్సన్ ఎలక్ట్ చేసుకుంటాం, ఓటు వేసి ఒక పర్సన్ ని లైక్ వీళ్ళు ఎలక్ట్ చేస్తాం. సో మనం ఎవరినైతే అపాయింట్ చేసామో, ఇప్పుడు మనం వీ హావ్ ఎలక్టెడ్ ప్రైమ్ మినిస్టర్ అపాయింట్ చేసాం, ఎలక్ట్ చేసుకున్నాం, మనం ఓటింగ్ వేసేసి ప్రైమ్ మినిస్టర్ ని సెలెక్ట్ చేసాం. సో ఆ పర్సన్ హీ విల్ మేక్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, హీ విల్ మేక్ ద లాస్. అదవుతుందా? అంటే అల్టిమేట్ గా ఏంటండి, మనం ఒక పర్సన్ ఎందుకు ఎలక్ట్ చేస్తున్నామండి అంటే ఇలా ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని ప్రాపర్ గా మెయింటైన్ చేయడానికి ఒక పర్సన్ అపాయింట్ చేస్తాం మనం. అదవుతుందా? ఇంతకుముందు యాన్షియంట్ డేస్ లైక్ చాలా పురాతన కాలంలో ఎలా ఉండేదంటే పీపుల్ అందరూ కూడా కలిసి ఒక కింగ్ ని ఎంచుకునేవాళ్ళు. ఆ కింగ్ ఏం చేసేవాళ్ళు, ఆ ఏరియా మొత్తాన్ని కూడా హీ విల్ రూల్ దట్, రూలింగ్ అంతా కూడా కింగ్ చేసేవాళ్ళు. అవునా? సేమ్ ఇప్పుడు అదే జరుగుతుందా? కాకపోతే ఇక్కడ కింగ్ అని నేమ్ లేదు, ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ ఇలా ఉన్నారు అందరూ కూడా. అంటే ఏం జరుగుతుంది ఇక్కడ, మనం అందరం కూడా ఓట్స్ వేసి ఒక పర్సన్ ని గెలిపిస్తుంటే ఆ పర్సన్ ఏంటి, టోటల్ ఇండియా మొత్తం పీపుల్ అందరూ కూడా ఒక పర్సన్ అపాయింట్ చేసి ఎలక్ట్ చేశారు. ఆ పర్సన్ ఏం చేస్తున్నారు, ఇండియా మొత్తం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టేసి సో అందరూ కూడా ఒక విధంగా ఫాలో అయ్యేలా చేస్తారు. జిఎస్టీ ఇంట్రొడ్యూస్ చేశారా? దట్ ఈస్ వన్ యాక్ట్. జిఎస్టీ కావచ్చు, ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు, ఇక అదర్ లేబర్ లాస్ ఉంటాయి, చాలా యాక్ట్స్ ఉన్నాయి. ఆ యాక్ట్స్ అన్నింటిని కూడా ఏంటంటే అంటే దే విల్ ఇంట్రొడ్యూస్ చేసి అందరికి యూస్ఫుల్ అయ్యే విధంగా అండ్ అందరు కూడా ఫాలో అయ్యే విధంగా చేస్తూ ఉంటారు. అర్థమవుతుందా? అంటే అల్టిమేట్ గా లా మేకర్స్ మనమే.
మనం ఎవరినైతే మనం ఒకళ్ళని డిసైడ్ చేసి వాళ్ళని అపాయింట్ చేయించి వాళ్ళ ద్వారా మనం లాని మళ్ళీ ఇన్కార్పొరేట్ అయ్యే విధంగా చేస్తూ ఉంటాం. అర్థమవుతుందా? సో దిస్ ఈజ్ ఆల్ ద బేసిక్ థింగ్స్, లైక్ లా అనేది ఎలా జరుగుతుంది ఏంటి అనేది అండి. సో ఈ టోటల్ లాని మనం ఏంటంటే అండి, వీ కెన్ డివైడ్ ఇట్ ఇంటూ 4 పార్ట్స్. We can divide this into 4 parts. First one is sources of law. Like అసలు మెయిన్ సోర్స్ ఏంటి, లా అనేది ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి సోర్సెస్. తర్వాత లెజిస్లేటివ్ ప్రొసీజర్ ఇన్ ఇండియా. మీరు ఇది నోట్ చేసుకోవచ్చు. లెజిస్లేటివ్ ప్రొసీజర్ ఇన్ ఇండియా, లైక్ బేసిక్స్ మీ మెటీరియల్ ఉండవు. లెజిస్లేటివ్ ప్రొసీజర్ ఇన్ ఇండియా అండ్ కోర్ట్ సిస్టమ్ ఇన్ ఇండియా. కోర్ట్ సిస్టమ్ ఇన్ ఇండియా. Primary and subordinate legislation. Primary and subordinate legislation. నోట్ చేసుకోండి. జస్ట్ ఇవన్నీ మనం డిస్కస్ చేస్తాం, జస్ట్ నోట్ చేసుకోండి అంతే. ఓకేనా. సోర్సెస్ ఆఫ్ లా, లెజిస్లేటివ్ ప్రొసీజర్ ఇన్ ఇండియా, కోర్ట్ సిస్టమ్ ఇన్ ఇండియా, ప్రైమరీ అండ్ సబార్డినేట్ లెజిస్లేషన్. ఓకేనా. అయితే సోర్సెస్ ఆఫ్ లాలో వీ కెన్ డివైడ్ ఇన్ టు 2 పార్ట్స్. సోర్సెస్ ఆఫ్ లాని, లైక్ లా ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అనేది మనం డిసైడ్ చేయాలంటే మళ్ళీ మనం ఏంటంటే 2 టైప్స్ కింద డివైడ్ చేయొచ్చు. ఒకటి ఏంటండి అంటే, ఫస్ట్ వన్ ఈస్ బిఫోర్ ఇండిపెండెన్స్ అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్. బిఫోర్ ఇండిపెండెన్స్ అండ్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్. మనకి ఇండిపెండెన్స్ తర్వాత ఏంటండి, లైక్ స్టార్టెడ్ విత్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ యాక్ట్ వచ్చింది మనకి 1950లో. మనకి యాక్ట్, ఇండియన్ కాన్స్టిట్యూషన్ యాక్ట్ అనేది మనం రిలీజ్ చేసాం ఆఫ్టర్ ఇండిపెండెన్స్ 1947 తర్వాత. ఎప్పుడైతే మనకి ఇండిపెండెన్స్ వచ్చిందో ఫస్ట్ లా మనం అప్పుడే స్టార్ట్ చేసాం. ఇంతకుముందు కూడా లాస్ ఉండేవి, ఇంతకుముందు కూడా చాలా లాస్ ఉండేవి. బట్ కాకపోతే ఫస్ట్ మనం ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత వి స్టార్టెడ్ విత్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ యాక్ట్. ఆ యాక్ట్ ద్వారా మనకి చాలా యాక్ట్స్ అనేది మనం తీసుకురావడం జరిగింది. ఓకేనా. దిస్ ఇస్ బిఫోర్ ఇండిపెండెన్స్ అండ్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్. చూడండి, ఆఫ్టర్ ఇండిపెండెన్స్ లో లైక్ సిస్టమ్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేదండి ఇదంతా కూడా. ఆఫ్టర్ ఇండిపెండెన్స్ లో మనకి లాస్ ఎలా ఉంటాయి అంటే, రాసుకోండి. స్టాట్యూట్స్ ఎనాక్టెడ్ power given by constitution. Statutes enacted, power given by the constitution. ఇంకా మనకి లాస్ ఎలా వస్తాయండి అంటే, ఒకటి స్టాట్యూట్స్ ద్వారా వస్తాయి. ఇవన్నీ ఏంటంటే మనం లైక్ ఇంకా డిస్కస్ చేద్దాం. జస్ట్ ఒకసారి ఓవర్ ఇదంతా కూడా. స్టాట్యూట్స్ ద్వారా మనకి లాస్ వస్తాయి. అలాగే జ్యుడిషియల్ ప్రొసీజర్స్ ద్వారా కూడా యూ విల్ గెట్ ద లాస్. ఎలా వస్తుంది సార్ జ్యుడిషియల్ ప్రొసీజర్స్ అంటే, మనకి లైక్ కేస్ లాస్ ద్వారా కూడా మనకి లైక్ వీ కెన్ గెట్ ద లా వస్తుందండి. అండ్ ఇంకా ఏంటండి అంటే, లాస్ గివెన్ బై
లాస్ గివెన్ బై కస్టమ్స్. కస్టమ్స్ అంటే ఇక్కడ మనకి ఏంటంటే అంటే పర్సనల్ లాస్, అంటే పర్సనల్ లాస్ కూడా కొన్ని ఉంటాయండి. లైక్ సపరేట్ గా డిఫరెంట్ క్యాస్ట్ ఉంటాయి కదా, డిఫరెంట్ క్యాస్ట్లో డిఫరెంట్ యాక్షన్స్. లైక్ మ్యారేజెస్ యాక్ట్స్ ఉంటాయా, ఇందులో కూడా మళ్ళీ సపరేట్ యాక్ట్స్ ఉంటాయి. లైక్ జైన్ మ్యారేజెస్ యాక్ట్ అని, లేకపోతే హిందూ మ్యారేజెస్ యాక్ట్ అని, ఇలా సపరేట్ యాక్ట్స్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా మనకి పర్సనల్ లాస్. ఇంకా మనకి ఇంకొక విధంగా లా ఎలా వస్తుందండి అంటే అదర్స్, దీన్ని మనం ఆర్డినెన్స్ అండి. ఆఫ్టర్ ఇండిపెండెన్స్ మనకి సోర్సెస్ ఆఫ్ లా అనేది ఎలా మనకి ఏ సోర్స్ నుంచి వస్తుందండి అంటే ఆఫ్టర్ ఇండిపెండెన్స్ వీ హ్యావ్ స్టాట్యూట్స్ ఎనాక్టెడ్. సో మనకి స్టాట్యూట్స్ ద్వారా మనకి ఏంటంటే అంటే వీఆర్ గెటింగ్ ద లా. ఇంకోటి జ్యుడిషియల్ ప్రొసీజర్స్ ద్వారా మనకి లా వస్తుంది. లైక్ కేస్ లాస్ ద్వారా కూడా మనకి లా అనేది ఫ్రేమ్ అవుతుందండి. ఇంకోటి లాస్ గివెన్ బై ద కస్టమ్స్, లైక్ పర్సనల్ లాస్ ఉన్నాయి. సో అవి వాటి నుంచి కూడా మనం లాస్ అనేది ఫ్రేమ్ చేస్తూ వచ్చాం. ఇంకా అదర్ ఆర్డినెన్స్ ఇవన్నీ ఉన్నాయి. సో ఇవన్నీ మనం డిస్కస్ చేద్దాం. ఇవన్నీ ఎప్పుడంటే ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఇదంతా జరుగుతుంది. ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఇదంతా జరిగింది. బట్ బిఫోర్ ఇండిపెండెన్స్ మనకి లాస్ ఎలా ఉండేవి, అసలు ఎక్కడి నుంచి వచ్చాయనేది సో చూద్దామండి. నథింగ్ బట్ హిస్టరీ. అసలు ముందు మనకి ఏంటంటే అంటే ఇండిపెండెన్స్ రాకముందు 1947 ముందు కూడా మనకి లాస్ ఉన్నాయి. 1947 ముందు కూడా సివిలైజేషన్ ఉంది. సో దే ఆర్ ఆల్ లైక్ రూలర్స్ ఉన్నారు, అక్కడ చాలా మంది ఉన్నారు కదా. సో ఆ టోటల్ ఏరియాలో బిఫోర్ ఇండిపెండెన్స్ మనకి లాస్ అనేది ఎలా వచ్చాయి, ఎక్కడి నుంచి వచ్చాయి, ఎలాంటి లాస్ అనేది డిస్కస్ చేద్దాం. సో అవన్నీ చెప్పాలంటే జస్ట్ బిఫోర్ ఇండిపెండెన్స్ మనకి ఏవైతే లాస్ ఉన్నాయో వాటిని మనం సేమ్ 4 టైప్స్ కింద డివైడ్ చేస్తాం. అర్థవుతుందా? 4 టైప్స్ కింద డివైడ్ చేస్తాం. సో ఫస్ట్ వన్ ఈస్ యాన్షియంట్ లైక్ టైమ్స్. ఇవన్నీ యాన్షియంట్ టైం ఉంది ఫస్ట్ వన్. ఆ తర్వాత మెడివల్ టైం ఒకటి ఉంటుంది, ఆ తర్వాత బ్రిటిష్ టైం ఒకటి ఉంటుంది, ఆ తర్వాత కరెంట్ టైం ఒకటి ఉంటుంది. ఇలా బిఫోర్ ఇండిపెండెన్స్ మనకి డిఫరెంట్ టైమ్స్ ఉన్నాయి. లైక్ 4 టైప్స్ ఆఫ్ టైమింగ్స్ ఉన్నాయండి. 4 టైప్స్ ఆఫ్ టైమింగ్స్ ఉన్నాయి. ఒకటి యాన్షియంట్, ఒకటి మెడియవల్, ఒకటి బ్రిటిష్ టైం, ఇంకోటి కరెంట్ అంటే ఎట్ ప్రెసెంట్ మనం ఉన్న టైం అది. ఓకేనా? యాన్షియంట్ టైం, MEDIEVAL, మెడియవల్, బ్రిటిష్, కరెంట్. ఇలా బిఫోర్ ఇండిపెండెన్స్ అంటే ఇండిపెండెన్స్ రాకముందు మనకి లాస్ అనేది ఎలా ఉండేవండి అంటే ఇలా 4 టైప్స్, 4 కేటగిరీస్, 4 టైమింగ్స్ కింద ఉండేవి. ఫస్ట్ వన్ ఏంటి? యాన్షియంట్. ఫస్ట్ వన్ ఈస్ యాన్షియంట్. సో మనం ప్రజెంట్ ఏ సెంచరీలో ఉన్నామంటే లైక్ సెంచరీ నంబర్ 21, 21st సెంచరీలో ఉన్నాము. 20 అయిపోయింది కదా, 2022, 2020కి అయిపోయింది, 2000కి అయిపోయింది 20 అనేది. సెంచరీ అంటే ఎన్ని ఇయర్స్ వస్తుందండి? ఒక సెంచరీలో డికేట్ అంటే ఎన్ని ఇయర్స్ ఉంటాయి? ఒక డికేట్లో ఎన్ని ఇయర్స్ ఉంటాయి చెప్పాలి. ఆన్లైన్లో క్రికెట్లో సెంచరీ అంటే 100 కదా. సార్ ఇక్కడ కూడా అంతే. సెంచరీ అంటే ఎంత అండి క్రికెట్లో? ఎంత స్కోర్ చేయాలి, ఎన్ని బాల్స్ రావాలి? 100 కదా. సేమ్ మనం ఒక సెంచరీ అంటే 100 ఇయర్స్. సో వీఆర్ నౌ ఎట్ ప్రజెంట్ మనం 21st సెంచరీలో ఉన్నాం. అర్థవుతుందా? మనం ఎట్ ప్రజెంట్ 21st సెంచరీలో ఉన్నాం. 21st సెంచరీ అంటే ఇక్కడ సెంచరీస్ అన్ని జరిగాయి. 19 అని, 18, 17, 16 అలా 1, 2, 3 ఈ సెంచరీస్ అన్ని జరిగినవే. ఇంతకుముందు ఈ సెంచరీస్ అన్ని జరిగి ఎట్ ప్రజెంట్ మనం 21st సెంచరీలో ఉన్నాం. అర్థమవుతుందా? అంటే ఫస్ట్ సెంచరీ ముందు కూడా ఏదైనా ఉందా సార్ అంటే ఎస్, ఫస్ట్ సెంచరీకి ముందు కూడా ఇంకా పీరియడ్ ఉంది అక్కడ మనకి. తెలుసా మీకు? BC, AD ఇలా చెప్తా తెలుసా? BC తెలీదా? BC క్యాస్ట్. BC అంటే మనకి బిఫోర్ క్రైస్ట్. ఇయర్స్ ని డినోట్ చేయడానికి మనం BC అంటాం. లైక్ బిఫోర్ క్రిస్ట్ అంటే ఇక్కడ మనకి సెంచరీస్ ఉన్నాయా? ఈ సెంచరీస్ అన్ని లేకముందు, ఈ సెంచరీస్ జరగకముందు ఒక పీరియడ్ ఉండేది. ఆ పీరియడ్ మనం BC అంటాం. చెప్తుంటారు కదా, ఎప్పటి భాష ఇతను BC కాలంలో మనిషి అనుకుంటా అంటారు. వెళ్ళలేదు BC అంటే మీకు సోషల్లో వస్తుంది కదండి 10th క్లాస్లో. మర్చిపోయారా?
బీసీ పీరియడ్స్ లైక్ ఇయర్స్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఈ పర్సన్ లైక్ దిస్ పర్సన్ కింగ్స్ ఉంటారా, ఈ కింగ్స్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు లీవ్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు రూల్ చేశారంటే బీసీ 200 నుంచి బీసీ 300 వరకు హీ వాజ్ ఇన్ రూలింగ్ అని చెప్తారు. బీసీ అంటే బిఫోర్ క్రైస్ట్. ఓకేనా, అదొక పీరియడ్ అంతే. అంటే ఈ సెంచరీ స్టార్ట్ అవ్వకముందు మనకు ఉన్న పీరియడ్ అంతా కూడా మనం బీసీ అనే చెప్తాం. ఓకేనా, బిఫోర్ క్రైస్ట్. సో ఇప్పుడు బీసీ టైం కూడా ఉండేది ఇక్కడ. అంటే ఇక్కడ ఏదైతే టైమింగ్స్ ఇవన్నీ ఉన్నాయో, అంటే ఇక్కడ ఏదైతే యాన్షియంట్ టైమ్స్ ఏవైతే ఉన్నాయో, ఈ యాన్షియంట్ టైమ్స్ అన్నిటిలో కూడా ఏంటంటే అంటే ఇక్కడ కూడా మనకి ఏంటి, ఇక్కడ కూడా లాస్ ఉన్నాయి. నాట్ ఓన్లీ నౌ ఎట్ ప్రజెంట్ సిచ్యువేషన్ లోనే కాదు, యాన్షియంట్ టైంలో కూడా మనకి లాస్ ఉన్నాయండి. యాన్షియంట్ టైంలో కూడా వీ హ్యావ్ ద లాస్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. బట్ ఎలా ఉండేది సార్ అంటే ఎవరు రూల్ చేసేవాళ్ళంటే కింగ్స్ హ్యాండిల్ చేసేవాళ్ళు ఇవన్నీ కూడా. యాన్షియంట్ టైమ్స్ లో ఏంటంటే అంటే మనకి ఈ లాస్ అన్ని కూడా ఎవరు హ్యాండిల్ చేసేవాళ్ళండి అంటే కింగ్స్ హ్యాండిల్ చేసేవాళ్ళు. మన ఓల్డ్ మూవీస్ లో కనిపిస్తుంటారు కదా, ఓల్డ్ మూవీస్ లో మనకి ఇప్పుడు ఇవి చూసి ఇలాంటి మూవీస్ ఉంటాయి కదా, ఎలాంటివండి మనకి లైక్ ఈ సినిమాలు చూస్తారు కదా, లైక్ ఇప్పుడు మనకి ఒక సభ జరుగుతుంది, మెయిన్ పర్సన్ చైర్ లో కూర్చుంటారు, అందరూ కూడా లెఫ్ట్ సైడ్ కొంతమంది మంత్రులని అలా చాలా మంది అందరు కూర్చొని ఉంటారు, ఒక సభ జరుగుతూ ఉంటుంది. లైక్ అందులో ఒక డైలీ జడ్జిమెంట్స్ జరుగుతూ ఉంటాయి. ఏదైనా ప్రాబ్లం వస్తే అతని దగ్గర తీసుకెళ్ళిపోతారు, అతను రెడీ అయిపోయి లైక్ కింగ్ రాజులాగి. ఇప్పుడు అతను ఏం చేస్తారు, ఏదైతే ఇష్యూ వచ్చిందో ఆ ఇష్యూ మొత్తం చదివి అతను ఉన్న పర్సన్స్ అడుగుతారు, చెప్పండి మీ ఒపీనియన్ ఏంటి, మంత్రి గారు మీ ఒపీనియన్ ఏంటి అని అడుగుతారు. అతను ఏదో చెప్తారు, అవన్నీ కలెక్ట్ చేసేసి ఓకే నేను జడ్జిమెంట్ ఇస్తున్నాను, ఇతనికి ఫిక్స్ చేయండి అని చెప్తారు. అవునా, సేమ్ ఇదంతా ఎప్పుడుంది, ఓల్డెన్ డేస్ లో ఉండేది అదంతా. ఎట్ ప్రజెంట్ అదే రీప్లేస్ కోర్ట్ అయింది, అంతే డిఫరెన్స్. బట్ మనకి లాస్ అనేవి ఇంత ముందు నుంచి కూడా ఉన్నాయి. బట్ కాకపోతే అక్కడ జరిగిన సిచ్యువేషన్స్ వేరు, అక్కడ జరిగిన టర్మినాలజీ వేరు. అక్కడ ఎవరు రూల్ చేస్తున్నారు సార్, అక్కడ జడ్జి ఉండేవాళ్ళు కాదు, కింగ్ ఉండేవాళ్ళు. అర్థమవుతుందా? దట్స్ ఇట్. చూడండి, యాన్షియంట్ పీరియడ్, ఫస్ట్ పీరియడ్ ఏమని చెప్పాం, యాన్షియంట్ పీరియడ్. యాన్షియంట్ పీరియడ్ లో లైక్ కింగ్స్ ఉంటారండి, డిఫరెంట్ టెరిటరీస్ had different laws. మెయిన్ గా బేస్ దేని మీద ఉంటుందండి అంటే దే విల్ బి బేస్డ్ ఆన్ ధర్మ. బేస్డ్ ఆన్ ధర్మ చెప్తారా? అంటే ఇంతకుముందు ఏంటి మనకి లాస్ అంటే ఉండేవి కాదు. ఎట్ ప్రెసెంట్ మనం ఏంటంటే కోర్టులో మనం చెప్తామా యాజ్ పర్ సెక్షన్ 296 లేకపోతే సెక్షన్ 426 అని ఇలా డిఫరెంట్ సెక్షన్స్ ఉన్నాయా? అంటే ఒక డిఫరెంట్ సెక్షన్స్ ని బేస్ చేసుకుని మనం లాస్ అనేది క్రియేట్ చేసాం. బట్ ఇంతకు ముందు అలా సెక్షన్స్ ఉండేవి కాదు. ఒక ధర్మ అనేది ఒక ధర్మం అనేది ఉండేది. ఆ ధర్మాన్ని బేస్ చేసుకొని వాళ్ళందరూ కూడా ఫాలో అయ్యేవారు. బేస్డ్ అపాన్ ది ధర్మ. అర్థమవుతుందా? బేస్డ్ అపాన్ ది ధర్మ అంటే అక్కడ ఆ టైంలో ఏదైతే ఇప్పుడు మనం చెప్తామా సార్ ఇది ధర్మం కాదు, ఇది ధర్మం అంటారా? ధర్మం కాదంటే ఏంటంటే అక్కడ దట్ ఈస్ ద రైట్ థింగ్ ఏంటనేది యాజ్ పర్ ద లాస్ ఓల్డెన్ డేస్ లో యాజ్ పర్ ది వాళ్ళు ఫిక్స్ చేసిన దాన్ని బేస్ చేసుకొని యాజ్ పర్ ది ధర్మ ఏదైతే వాళ్ళు ఫాలో అయ్యేవారో వాటిని బేస్ చేసుకుని వాళ్ళు రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఫాలో అయ్యేవారు. అర్థమవుతుందా? ఈ ధర్మ అనేది ఎక్కడ తెలుస్తుంది సార్ అంటే వాళ్ళకి వేదాస్ ఉండేవి. డిఫరెంట్ వేదాస్ ఉండేవి. ఇంకా ఉపనిషత్స్ ఉండేవి. ఉపనిషత్స్ తెలుసా? లైక్ మనకి ఓల్డెన్ డేస్ లో వీళ్ళు లైక్ గాడ్స్ ఉంటారా, గాడ్స్ రాముడు అని, లక్ష్మణుడు, ఇంకా అంతకంటే ముందుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ లైక్ స్కూలింగ్ అంటూ ఏముండదు.
ఉపనిషత్తు చదివించాలి ఈ పర్సన్ అని చెప్తారు. ఉపనిషత్స్ అంటే లైక్ ఇప్పుడు మనకి ఇప్పుడు మనం కోర్టు ఎలా చదువుకుంటున్నాం, లైక్ ఎల్ఎల్పి చదువుతామా, ఎల్ఎల్పి ఏంటండి బద్రీనాథ్ మూవీలో పట్టుకొని పోతుంటారు. ఉపనిషత్స్ లైక్ ఉంటాయా మనకి, బుక్స్ ఉంటాయా ఆ కాలంలో, లైక్ చెక్క మీద రాస్తుండే వాళ్ళు బుక్స్, మనకి ఇలా పేపర్స్ కూడా కదా, చెక్కల మీద వాళ్ళు రాసేసి ఆ డీటెయిల్స్ అన్ని ఉండేవి, ఇలా ఓపెన్ చేస్తూ ఉంటారు కదా చూసారా. సో అలా ఉపనిషత్స్ ఉండేవి. ఆ ఉపనిషత్స్ కూడా ఆ ఉపనిషత్స్ వేదాస్, అలాగే మనకి ఏంటండి అంటే అర్థశాస్త్రం ఉండేది, అర్థశాస్త్ర, అలాగే స్మృతిస్ అని ఉండేది, స్మృతిస్, we have స్మృతిస్. ఇలా డిఫరెంట్ సోర్సెస్ నుంచి మనకి యాన్షియంట్ పీరియడ్ లో ఏంటండి అంటే దే ఆర్ మేకింగ్ ద రూల్స్, లాస్ అనేది ఎలా అప్లై చేసేవాళ్ళండి అంటే ఇలా డిఫరెంట్ థింగ్స్ అనేది తీసుకొని వాళ్ళు ఏంటంటే అంటే దే ఆర్ మేకింగ్ ద లాస్. అదో ఉందా ఎట్ ప్రెసెంట్ లో ఇప్పుడు మన కరెంట్ సిచ్యువేషన్ లో ఎలా ఉంది, వీ హావ్ సెక్షన్స్, మనకి ఇప్పుడు సెక్షన్స్ ఉన్నాయి. సో లైక్ ఏంటంటే ఇండియన్ పీనల్ కోడ్ అని, లేకపోతే ఇండియన్ క్రిమినల్ యాక్ట్ అని, ఇలా డిఫరెంట్ యాక్ట్స్ ఉన్నాయి. ఆ యాక్ట్స్ ని బేస్ చేసుకొని మనం ఏంటి సెక్షన్స్ ఏవైతే ఉన్నా ఆ సెక్షన్స్ ఫాలో అయ్యేవాళ్ళం. బట్ ఇంతకుముందు ఆ సెక్షన్స్ అలా ఉండేవి కాదండి. జస్ట్ ఒక కింగ్ ఉంటారు అంతే. ఆ కింగ్ ఏంటండి అంటే అతనికి తెలిసిన వేదాల నుంచి అతనికి తెలిసిన ఉపనిషత్స్, అర్థశాస్త్ర, ఆ టైంలో ఏవైతే వాళ్ళకి తెలిసిన నాలెడ్జ్ ఉందో ఆ నాలెడ్జ్ ని బేస్ చేసుకుని వాళ్ళు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అయ్యేవాళ్ళు. అదో ఉందా, దిస్ ఇస్ ద బేసిక్ థింగ్ హ్యాపెండ్ ఇన్ ద హిస్టరీలో జరిగిన థింగ్స్ అండి ఇవన్నీ కూడా. అదో ఉందా, క్లియర్ సార్? ఓకే, సో అడుగుతూనే ఉంటాను బికాస్ అలర్ట్ గా ఉండాలని. ఓకేనా, లైక్ మీరేంటంటే లైక్ థియరీ కదా, సో మీకు అలర్ట్ గా ఉండాలి, జస్ట్ లైక్ ఇన్ లైన్ విత్ ద సబ్జెక్ట్ తో ఇన్ లైన్ ఉండాలని సో అడుగుతూ ఉంటాను. సో జస్ట్ మీరు రెస్పాన్స్ ఇస్తే చాలు. ఓకేనా, చూడండి దిస్ ఈస్ ద టోటల్. యాక్చువల్గా లైక్ చెప్పాను కదా మనకి లా ఇంట్రొడక్షన్ చాప్టర్ ఎలా ఉంటుందండి అంటే అఫ్ కోర్స్ నాట్ దట్ మచ్ ఇంట్రెస్టింగ్ గా, మీకు అంతగా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందండి. హిస్టరీ ఇంట్రెస్టింగ్ గా ఉంటుందా మీకు? 10th క్లాస్ హిస్టరీ చదివారా? హిస్టరీ చదవలేదా? లేదా మీరు ఏంటండి అదే సోషల్లో హిస్టరీ ఉంటుంది కదా, ఉండదా? చదివారా? ఎక్కువ పార్ట్ ఉండదు, కొంచెం ఉంటుంది కదా. ఆ కొంచెం పార్ట్ కూడా ఏముంటుందంట అందులో, హిస్టరీలో ఇంత ఈ రాజులు ఉండే వాళ్ళు, సో వాళ్ళు ఆ టైంలో ఈ యుద్ధంలో చేశారు, సెకండ్ వరల్డ్ వార్ లో వీళ్ళు పాల్గొన్నారు, సో వీళ్ళు ఈ టైంలో చనిపోయారు, ఇది ఇదని ఉంటుందా? అందులో ఇంకేముంటుందండి ఇంట్రెస్టింగ్ ఏముండదు. జరిగిన సిచ్యువేషన్ ని మనం నేర్చుకోవాలి, యూనిట్ టు లెర్న్, తెలుసుకోవడానికి అంతే. యాజ్ ఏ మెంబర్, ఇప్పుడు మనం ఎట్ ప్రెసెంట్ మన సిచ్యువేషన్ లో ఉన్నామంటే మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇండిపెండెన్స్ వచ్చిందండి, ఇండిపెండెన్స్ రావడానికి కోసం ఎవరైతే ఫైట్ చేశారో వాళ్ళందరినీ మనం ప్రతి ఇయర్ ప్రతిసారి గుర్తుపెట్టుకుంటాము. ఎందుకు సార్? తెలుసుకోవాల్సిన అవసరం ఏంటంటే సో యూ నీడ్ టు నో యాజ్ అన్ ఇండియన్ సిటిజన్, ఇండియా కోసం ఏదైతే ఫైట్స్ జరిగాయో, ఇండియా ఎలాగైతే ఈ రేంజ్ లో ఇలా డెవలప్మెంట్ తీసుకొచ్చారో ఆ డెవలప్మెంట్ తీసుకొచ్చిన పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ మనం గుర్తుపెట్టుకోవాలి. సేమ్ థింగ్ మనకి ఇక్కడ ఈ ఇంట్రొడక్షన్ చాప్టర్ లో కూడా అదే జరుగుతుంది. ఏంటి, మీకు ఎక్కడ కూడా కాన్సెప్ట్ ఉండదు, ఎక్కడ కూడా ఏది లైక్ రియల్ లైఫ్ లో ఇప్పుడు ఏం జరుగుతుందని ఉండదు, జస్ట్ ఇట్స్ హిస్టరీ. సో అది ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఇచ్చారు కాబట్టి మనం కూడా అలాగే ప్రిపేర్ అవ్వాలి. ఓకేనా, అదర్వైజ్ ఎంత ఇంపార్టెన్స్ గా ఏమి ఉండదండి ఈ చాప్టర్ లో. జస్ట్ ఏంటంటే అంటే అసలు లా అనేది బిఫోర్ ఇండిపెండెన్స్ ఎలా ఉండేది, లైక్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ మనకి లా అనేది ఎలా మనం ఫ్రేమ్ చేసాం. సో లా అనేది ఒక లా రెడీ అవ్వాలంటే, ఒక లా మనం ఎనాక్ట్ అవ్వాలంటే ఎవరెవరు పర్మిషన్స్ కావాలి, ఎవరెవరు అప్రూవల్స్ కావాలి, పార్లమెంట్ ఎలాంటి పార్లమెంట్స్ లో ఎలా యాక్సెప్ట్ అవుతుంది, అలా ఒక ప్రాసెస్ అంతా మీరు తెలుసుకోవాలి. ఆ ప్రాసెస్ అంతా తెలుసుకున్న తర్వాత వీ కెన్ స్టార్ట్ విత్ ద యాక్ట్. సో అప్పుడు యాక్ట్ స్టార్ట్ చేసాం అనుకోండి, మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాక్గ్రౌండ్ లో ఒక ఐడియా వచ్చింటుంది. ఓకే, ఈ యాక్ట్ ఇలా వచ్చిందంటే ఆ టైంలో ఇలా చేసి ఉంటారు, సో వీళ్ళు అప్రూవల్ ఇచ్చి ఉంటారు, వీళ్ళు యాక్సెప్ట్ చేసి ఉంటారు, అలా మనం వీ కెన్ అనాలిసిస్ చేయగలం. సో దట్స్ వై మనకి ఏమంటున్నాను ఏంటంటే దిస్ ఇస్ ద బేసిక్ చాప్టర్ అండ్ జస్ట్ లైక్ హిస్టరీ లాంటి చాప్టరే. ఆల్రెడీ జరిగిన సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం ఒకసారి రివైజ్ చేస్తాం. అసలు బేసిక్ బ్యాక్గ్రౌండ్ అసలు ఎలా వచ్చింది అనే దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాం. హౌ ద లా ఈజ్ కేమ్ టు ద ఎట్ ప్రెసెంట్ సిచ్యువేషన్ కి లా అనేది ఎలా వచ్చింది. దట్స్ వై వీఆర్ స్టార్టెడ్ విత్ ద సోర్సెస్ ఆఫ్ లా. అంటే అదే, అంటే అసలు లాని మనం ఎక్కడి నుంచి ఫైండ్ అవుట్ చేసాం,
ఎక్కడ నుంచి సార్? బిఫోర్ ఇండిపెండెన్స్ అయితే యాన్షియంట్ పీరియడ్ నుంచి లా ఉంది మనకి. ఎట్ ప్రెసెంట్ ఇప్పుడని కాదు, యాన్షియంట్ పీరియడ్. యాన్షియంట్ పీరియడ్ అంటే లైక్ మనకి బీసీ కాలం, బీసీ టైం నుంచి. బీసీ టైం అంటే ఏంటి? ఈ సెంచరీస్ కూడా కాదు, ఈ సెంచరీస్ అన్ని పోయిన తర్వాత ఫస్ట్ టైం పీరియడ్ అదే మనకి. అదవుతుందా? గ్రెగోటరీ క్యాలెండర్ అని ఒకటి ఉండేది. బీసీ ఈ సెంచరీస్ సెంచరీస్ జరగకముందు ఒక క్యాలెండర్ ఉండేది. ఆ క్యాలెండర్ ని బేస్ చేసుకుని ఆ టైంలో ఉన్న మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఆ టైంలో కూడా లా అనేది ఎగ్జిస్టెన్స్ లో ఉందని చెప్తున్నాను నేను. అదవుతుందా? ఇప్పటి వరకు మనం చెప్పింది అదే. ఏంటి? ఒక సెంచరీస్ ఉన్నాయి. మనం ఇప్పుడు 21st సెంచరీలో ఉన్నాం అంటే 20 సెంచరీస్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయాయి. 20 into 100 అంటే ఎంత అండి? 2000. 20 into 100 అంటే ఎంత? 2000 years. 21 డాలర్స్. అసలు 20 అంటున్నాను నార్మల్గా. 2000 years. సో ఇది ఒక 1 అంటే మనకి 100, ఆల్మోస్ట్ 2000 years ప్లస్ ఉన్నాం మనం. 2000 years ప్లస్ 2000 years ప్లస్ లో ఇప్పుడు మనం ఏంటంటే 2014 లో ఉన్నాం. అంటే లైక్ 2000 years కంప్లీట్ అయిపోయాయి. అంటే 20 సెంచరీస్ కంప్లీట్ అయిపోయాయి. అంటే 20 సెంచరీస్ కంప్లీట్ అయిన ఒక ముందు కూడా మనకి టైం పీరియడ్ ఉంది. అప్పుడు కూడా సివిలైజేషన్ ఉంది, అప్పుడు కూడా మెంబర్స్ లైక్ పీపుల్ ఉన్నారు. బట్ అప్పుడు వాళ్ళు అసలు అక్కడ ఫస్ట్ స్టేజ్ ఏదైతే ఉందో దాన్ని మనం యాన్షియంట్ టైం అంటే మన దగ్గర ఉన్న రికార్డ్స్ ని బేస్ చేసుకొని అసలు ఫస్ట్ గా ఎవరున్నారు? యాన్షియంట్ పీరియడ్ లో ఎవరున్నారు? కింగ్స్ ఉండేవాళ్ళు. అర్థమవునా? ఆ కింగ్స్ తర్వాత కొంత లైక్ మనకి ఏంటంటే సుల్తాన్స్ అని, సో మొఘల్ ఎంపైర్స్ అని ఇలా వచ్చేవాళ్ళు. వాళ్ళ తర్వాత బ్రిటిషర్స్ రూల్ చేసేవాళ్ళు. ఆ తర్వాత కరెంట్ ఇప్పుడు పాలిటిక్స్ వచ్చేసింది, పొలిటీషియన్స్. అర్థమవుతుందా? ఇదంతా ఒక స్ట్రక్చర్. అంటే లా అనేది మనకి ఎలా ఇంట్రడ్యూస్ అయింది అనేది చెప్పడానికి ఇదంతా ఒక వే. అర్థమవుతుందా? లైక్ బేసిక్ మనకు ఉన్న రిసోర్సెస్ ని బేస్ చేసుకొని మనకి తెలిసిన టైం పీరియడ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందో మనకు కొంత టైం వరకు పీరియడ్ తెలుసు. ఇంకా దానికంటే బిఫోర్ ఏం జరిగిందో తెలియదు కదా మనకు ఒక టైం పీరియడ్ వరకు తెలుసు. లైక్ 2000 మనకి ఇప్పుడు సెంచరీస్ ముందుగా ఒక బీసీ టైం ఉండేది. ఆ బీసీ టైం వరకు తెలుసు మనకు. దానికి ముందు ఏం జరిగిందో తెలియదు కాబట్టి సో ఆ టైంలో స్టార్టింగ్ ఆఫ్ ద పీరియడ్ ఏదైతే ఉందో ఆ స్టార్టింగ్ ఆఫ్ ద పీరియడ్ లో లా అనేది ఎలా ఉండేది ఏంటంటే కింగ్స్ ఫాలో అయ్యేవాళ్ళు. అర్థమవుతుందా? మెడియవల్ అంటాం. మెడియవల్ అంటే ఏంటంటే మెడియవల్ లో ఏంటంటే మెయిన్ గా మనకి ఎప్పుడు స్టార్ట్ అయిందండి ఈ పీరియడ్? ఢిల్లీ సుల్తాన్ అని ఒక పర్సన్, ఢిల్లీ సుల్తాన్ అని ఒక లైక్ కింగ్. సో హీ డిఫీటెడ్ ఆ టైంలో ఎవరైతే కింగ్స్ ఉన్నారో ఆ కింగ్స్ అందరినీ డిఫీట్ చేసేసి హీ స్టార్టెడ్ ద ఎంపైర్ స్టార్ట్ చేశారు. ఈ అండ్ మొఘల్ ఎంపైర్స్ వీళ్ళందరూ మెయిన్ గా వీళ్ళ కంట్రోల్లో ఉండేది ఆ పీరియడ్ అంతా కూడా. అంటే అప్పుడు వీళ్ళు ఏదైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇచ్చారో అందరూ అదే ఫాలో అయ్యేవాళ్ళు. చూడండి, ఒక లా అనేది ఫస్ట్ కింగ్స్ హ్యాండిల్ చేసేవాళ్ళు. ఆ తర్వాత సంథింగ్ ఒక ఢిల్లీ సుల్తాన్ అని, మొఘల్ ఎంపైర్స్ అని ఇలా వచ్చేసింది. వీళ్ళ దగ్గర వీళ్ళందరినీ కూడా అక్వైర్ చేసేసి బ్రిటిషర్స్ వచ్చేసారు. వీళ్ళందరినీ తీసేసి బ్రిటిషర్స్ రూల్ చేయడం స్టార్ట్ చేశారు. అంటే బ్రిటిషర్స్ వాళ్ళ ఓన్ గా లా అనేది ఫ్రేమ్వర్క్ చేసుకుంటూ స్టార్ట్ చేశారు. ఆ బ్రిటిషర్స్ ఎవరైతే ఉన్నారో బ్రిటిషర్స్ నుంచి కరెక్ట్ మనకేంటి ఇండియన్ కాన్స్టిట్యూషన్ యాక్ట్ వచ్చిందా? అంటే ఏంటి? బ్రిటిషర్స్ అందరినీ తీసేసి we started with the other acts. ఇండిపెండెన్స్ వచ్చిందా? ఇండిపెండెన్స్ వచ్చిన వెంటనే మనమే ఒక స్టాట్యూట్, ఒక లా అనేది ఫ్రేమ్ చేయడం స్టార్ట్ చేసాం. ఇండియన్ కాన్స్టిట్యూషన్ యాక్ట్. ఇండియా ఏంటండి లైక్ మనం ఏంటి Jan 26, 1950. సో మనం ఏంటి ఇండియన్ కాన్స్టిట్యూషన్ యాక్ట్ ఫ్రేమ్ చేసాం. ఎప్పుడంటే ఇదంతా ఎప్పుడు జరిగింది? ఆఫ్టర్ ద బ్రిటిషర్స్ రూలింగ్ అయిన తర్వాత వి స్టార్టెడ్ విత్ ద యాక్ట్. ఆ యాక్ట్ తర్వాత మనకి చాలా స్టాట్యూట్స్ వచ్చాయి, డిఫరెంట్ యాక్ట్స్ తీసుకొచ్చాయి. అలాగే జుడిషియల్ ప్రొసీజర్స్ వచ్చాయి, అలాగే కస్టమ్స్ పర్సనల్ లాస్ వచ్చాయి, అలాగే అదర్ ఆర్డినెన్సెస్ వచ్చాయి. ఇలా ఇదంతా కూడా ఏంటంటే అంటే డిఫరెంట్ స్టేజెస్. ఒక లా అనేది ఫ్రేమ్ అవడానికి ఇవన్నీ కూడా స్టేజెస్ అండి. ఫస్ట్ యాన్షియంట్ టైం నుంచి మెడియవల్ నుంచి బ్రిటిషర్ నుంచి కరెంట్, ఆ తర్వాత ఆఫ్టర్ ఇండిపెండెన్స్. ఇలా మనకి లా అనేది ఇట్ వాస్ డెవలప్ అవుతూనే వస్తుంది. సో దట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెన్స్ ఆఫ్ ది లా అనేది మనకి ఇట్ ఈస్ నాట్ ఎట్ ప్రెసెంట్. మీరు ఇప్పుడు నేర్చుకుంటున్నారు లా. బట్ లా అనేది ఇప్పుడు వచ్చింది కాదండి, ఎన్నో ఇయర్స్ బ్యాక్ నుంచి కూడా మనకి లా అనేది ఎగ్జిస్టెన్స్ లో ఉంది. అది చెప్పడానికి ఇదంతా ట్రై చేస్తుంది. అర్థమవుతుందా? ఇంపార్టెన్స్ అర్థమవుతుందా? సో అలాంటి లా అంత ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి సో వీ నీడ్ టు నో అబౌట్ ది లా గురించి మనం తెలుసుకోవాలి. అండ్ మనం చదువుకోబోతున్న సబ్జెక్ట్ అదే కాబట్టి సో కొంత బేసిక్స్ అనేది మనకి తెలిసి ఉండాలి. లైక్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఎలాంటి పీరియడ్స్ లో ఉంది లా అనేది, లైక్ ఎంత డెవలప్మెంట్ అనేది పాసిబుల్ అయింది.
సో ఇవన్నీ మనం తెలుసుకోవాలి. అలా మనం ఏంటంటే బిఫోర్ ఇండిపెండెన్స్, ఆఫ్టర్ ఇండిపెండెన్స్ అని 2 టైప్స్ కింద మనం డివైడ్ చేస్తున్నాం అంతే. ఓకేనా, క్లియర్? నోట్ చేసుకున్నారా? ఇది నోట్ చేసుకున్నారా? అన్షియంట్ పీరియడ్ కింగ్స్ ఉంటారు. కింగ్స్ ఉన్నప్పుడు ఏంటి, డిఫరెంట్ టెరిటరీస్ హ్యాడ్ డిఫరెంట్ లాస్. డిఫరెంట్ టెరిటరీస్ ఉండేవి. అంటే ఒక టోటల్ గా కింగ్స్ ఎవరైతే ఉన్నారో ఒకటి వాళ్ళు డిఫరెంట్ మనకేంటి రాజ్యాలు ఉండేవి తెలుసా? రాజ్యాలు ఏమైందండి? ఐ థింక్ అన్మ్యూట్ అయినట్టుంది. ఓకే, రాజ్యాలు ఉండేవి కదా. అంటే ఒక్కొక్క రాజ్యంలో వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఫాలో అయిన మెథడ్స్ ఒకలా ఉండేవి. బాహుబలి సినిమా సార్, బాహుబలి సినిమా అక్కడ ఏమేమి రాజ్యాలు ఉన్నాయండి? మహిష్మతి ఉండేది, ఇంకోటి ఏంటి మహిష్మతి రాజ్యం ఒకటి, ఇంకోటి ఏంటి ఏంటండి అది తెలీదా? గుర్తులేదా? ఏంటండి ఇలా వచ్చిపోతల్లా సినిమాలు కూడా ఇలా ఉండేదా? ఇప్పుడు మనకి మహిష్మతి రాజ్యం ఉండేదా? అలాంటివి చాలా ఉండేవి. ఇప్పుడు వీళ్ళు ఫాలో అయ్యే ట్రెడిషన్స్, వీళ్ళు ఫాలో అయ్యే లాస్ ఏవైతే ఉన్నాయో వేరే రాజ్యం వల్ల అలాగే ఫాలో అవుతారంటే ఫాలో అవ్వరు, డిఫరెంట్ గా ఫాలో అవుతారు. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు. అర్థవుతుందా? ఒక రాజ్యంలో ఫాలో అయ్యే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో అది వాళ్ళే ఫాలో అవుతారు, వేరే వాళ్ళు వాళ్ళకి ఇష్టం వచ్చిన ఫాలో అవుతూ ఉంటారు. అలా ఉండేది ఒక టైంలో. ఎందుకంటే అంటే ఒక స్పెసిఫిక్ గ్రూప్స్ ఉన్నాయి ఒక టైంలో. బట్ ఇప్పుడు అండి స్పెసిఫిక్ గ్రూప్స్ అందరూ కూడా ఒకటే. చాలా సివిలైజేషన్ ఎక్కువ అయిపోవడం వల్ల అందరూ కూడా ఇప్పుడు ఏంటి, అందరూ కూడా డిఫరెంట్ చాలా మంది పర్సన్స్ ఉన్నారు. చాలా మంది మనకి లైక్ కంట్రీలో చాలా పాపులేషన్ ఉంది. సో అంత పాపులేషన్ ని కంట్రోల్ చేయాలంటే సో అందరూ కూడా ఒకటే రూల్ ఫాలో అవ్వాలి, ఒకటే లా ఫాలో అవ్వాలి. కాబట్టి మనం ఏంటంటే అంటే అందరూ ఒకటే విధంగా ఫాలో అయ్యే విధంగా లాస్ అనేది ఎనెక్ట్ చేస్తూ వస్తున్నాం. అర్థమవుతుందా? సూపర్, అర్థం చేసిందండి. అర్థమైందా? సేమ్ అదే కరెక్ట్. ఇప్పుడు వాళ్ళు అక్కడ వాళ్ళు ఫాలో అయ్యేది ఏంటండి, వాళ్ళు డిఫరెంట్ గా ఫాలో అవుతారు, వీళ్ళు డిఫరెంట్ గా ఫాలో అవుతారు. వాళ్ళ ఇష్టం అంతే. బికాస్ అదంతా ఒక గ్రూప్స్ ఉండేవాళ్ళు. బట్ ఇప్పుడు అలా లేదు కదా. అందరు కూడా ఒకటే విధంగా ఉన్నారు. ఎవ్రీ వన్ ఈజ్ ఈక్వల్ హియర్. కంట్రీలో అందరూ ఈక్వలే కాబట్టి సో లాస్ కూడా మనం అందరినీ ఈక్వల్ చేస్తూ లాస్ అనేది తీసుకొస్తున్నాం. సో మీరు ఏదైనా పనిష్మెంట్ చేశారా, లైక్ మీకైనా ఒకటే పనిష్మెంట్ ఉంటుంది, అతనికైనా ఒకటే పనిష్మెంట్ ఉంటుంది, లేదా ఇంకా వేరే ఏ పర్సన్ టోటల్ ఇండియాలో ఒకటే పనిష్మెంట్ అన్నా కదా. రోడ్ రూల్స్ ఫాలో అవ్వాలి. రోడ్ రూల్స్ ఫాలో అవ్వలేదంటే యూ నీడ్ టు గెట్ ద పనిష్మెంట్ తీసుకోవాల్సిందే. అది ఎవరైనా కానీ. ఎందుకు సార్ అంటే ఎవరైనా సాధించారంటే సో లాస్ట్ మనం వాళ్ళు తీసుకొచ్చారు. ఎవ్రీ వన్ ఈజ్ ఈక్వల్ అంటారు లా. ఫస్ట్ మీరు చెప్పారా అదే. అర్థవుతుందా? దట్స్ ఇట్. సో దిస్ ఈస్ ద బేసిక్ కాన్సెప్ట్స్ అబౌట్ ది లా. సో ఇంకా మనకి కొన్ని స్టేజెస్ లైక్ ఇంకా లా అనేది ఎలా ఇంట్రొడ్యూస్ అయింది, సో ఎలాంటి డెవలప్మెంట్స్ వచ్చాయి, ఎవరెవరు లా ఇంతకుముందు మనకి రూల్ చేశారు, లైక్ ఆ పర్సన్స్ ఎవరు, లైక్ ఎవరి తర్వాత ఎవరు మనకి రూలింగ్ అనేది తీసుకున్నారు. సో అవన్నీ కూడా మనం నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేద్దాం. సో మ్యాథ్స్ నెక్స్ట్ క్లాస్ లో మనం బేసిక్స్ అనేది కంప్లీట్ చేద్దాం. చెప్పండి, ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఇంతవరకు? క్లియర్. సో ఫస్ట్ క్లాస్ అయితే లైక్ ఫస్ట్ ఇంట్రొడక్షన్ క్లాస్ అయితే జస్ట్ కొంచెం నోట్స్ రాసుకోండి. లైక్ దీస్ ఆర్ ద బేసిక్స్ అండ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో కూడా ఇంపార్టెంట్. బట్ మీ మెటీరియల్ లో ఏంటంటే అంటే లైక్ యూ విల్ గెట్ ఓన్లీ సమ్ పార్ట్ ఎగ్జామ్, లైక్ మెటీరియల్ పార్ట్ మాత్రమే ఉంటుంది. అది కాకుండా కొంత బేసిక్స్ అన్ని కూడా నేను ఇక్కడ ఇస్తూ ఉంటాను. ఆఫ్టర్ దట్ యూ విల్ గెట్ ఇన్ ద ఎవ్రీథింగ్ విల్ బి ఇన్ ద మెటీరియల్. సో ఆ తర్వాత నుంచి మనం మెటీరియల్ తీసుకొని విల్ స్టార్ట్ విత్ ద క్లాసెస్. సో షాల్ వి క్లోజ్ ఫర్ టుడే? ఓకే, నెక్స్ట్ క్లాస్ ఉందా మీకు? అవును సార్. ఓకే, సో దట్స్ ఇట్. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. థ్యాంక్స్ ఎవరీవన్. బై. థ్యాంక్స్ అండి. సార్ చెప్పండి. Recording's enough. మెర్కెంటైల్ అంటే ఏంటి సార్? మర్కంటైల్. అంటే ఏంటి సార్? మర్కంటైల్